అందరికీ నమస్కారం. అమ్మతో కన్నయ్య ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరితో మిల్ మేకర్ పులావ్ ఎలా చేయాలో చెప్తాను. చాలా బాగుంటుంది. అంతేకాకుండా చాలా తక్కువ టైంలో చేయొచ్చు. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్ అయితే వేడి చేసుకోండి. వేడిగున్న వాటర్‌లో మీకు కావాల్సినంత మిల్ మేకర్ తీసుకొని ఆ వాటర్‌లో అయితే వేయండి. మూత అయితే పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు పక్కన ఉంచండి. ఇక్కడ నేను బాస్మతి బియ్యం ముందే నానబెట్టుకున్నాను. ఒకవేళ మీరు నార్మల్ రైస్ వాడితే ముందే నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు నార్మల్ రైస్ అయితే. ఇక్కడ చిన్న గిన్నెలో ఉంది కర్డ్ అన్నమాట. పెరుగు 3 టేబుల్ స్పూన్స్ అయితే వేయండి. ఆ తర్వాత మీకు కావాల్సినంత కారం, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా వేసుకొని మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మిల్ మేకర్స్‌ని అయితే వాటర్ లేకుండా ప్రెస్ చేసి ఆ చిన్న బౌల్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ మిల్ మేకర్ అనేది గట్టిగా ఉంటుంది. మనం వేడి వాటర్‌లో ఏసేసరికి మెత్తబడి ఆ వాటర్ అన్నీ దాన్ని అబ్జర్బ్ చేసుకుంటుందనమాట. మిల్ మేకర్స్ అన్నీ వేసిన తర్వాత మంచిగా కలపాలి. ఎందుకంటే ఆ మిల్ మేకర్స్‌కి మనం కలిపిన కర్డ్, స్పైసెస్ అవన్నీ ఉన్నాయి కదా! అవన్నీ పట్టుకోవాలి. మంచిగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టండి. ఎందుకంటే ఇదే ప్రాసెస్ మనకి చాలా యూజ్ అవుతుంది. మనం రైస్‌లో కలుపుకొని తినేటప్పుడు ఈ మిల్ మేకర్ టేస్ట్ చాలా బావుంటుంది. అందుకే ఇలా చేయండి. ఇక్కడైతే అన్నీ ఒకసారే చూపిస్తున్నాను. మళ్ళీ కన్‌ఫ్యూజ్ కాకండి. మనం మ్యారినేట్ చేసుకున్న మిల్ మేకర్, 2 టొమాటోస్, ఒక చిన్న క్యారెట్, తర్వాత కరివేపాకు, ఆనియన్, 2 పచ్చిమిర్చి, తర్వాత బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగం, ఇలాచి. అలానే మనం ముందుగా నానబెట్టుకున్న రైస్. మనకి కావాల్సినవన్నీ ఇలా అరేంజ్ చేసి పెట్టుకోండి. ఈజీగా అవుతుంది వంట. మీ దగ్గర రైస్ కుక్కర్ ఉంటే రైస్ కుక్కర్ అయినా పర్లేదు. నార్మల్ గిన్నెలుంటే నార్మల్ అయినా పర్లేదు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక బిర్యానీ ఆకు, 2 ఇలాచి, 2 లవంగాలు, జీలకర్ర అయితే వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాతనే వేసుకోవాలి. చాలామంది ముందే వేస్తారు. కానీ అలా చేయొద్దు. ఆ తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్ అయితే నార్మల్‌గా ఫ్రై చేయండి. మరీ దగ్గరకైతే చేయకండి. టేస్ట్ బాగోదు. మరీ ఎక్కువైతే ఫ్రై చేయకండి. నార్మల్‌గా ఫ్రై చేయండి. ఎందుకంటే టేస్ట్ మారిపోతుందనమాట. మనం ఎక్కువ ఫ్రై చేస్తే ఆ ఆనియన్ ఫ్లేవర్ అనేది పోతుంది. మనం రైస్‌లో తినేటప్పుడు మాడిపోయినట్టు అనిపిస్తాయన్నమాట. టేస్ట్ బాగోవు. కొంచెం మీడియం సైజ్‌లో పెట్టుకోండి మంట అయితే. ఈ ప్రాసెస్ అంతా మీడియం సైజ్‌లోనే పెట్టుకోండి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్, టొమాటోస్ అయితే వేసుకోండి. టొమాటోస్ ఇంకా క్యారెట్ అయితే మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మూత అయితే పెట్టేసి ఒక 5 మినిట్స్ అలా ఉంచండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపి క్యారెట్ ఇంకా టొమాటోస్ మంచిగా ఫ్రై అయ్యాయో లేవో చెక్ చేసుకోండి. మంచిగా ఫ్రై అయిన తర్వాతనే మనం మ్యారినేట్ చేసుకున్న మిల్ మేకర్ అయితే వేసుకోవాలి. ఈ మిల్ మేకర్ వేసుకున్న తర్వాత మంచిగా కలపండి. కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అట్లా మంట అయితే చిన్న ఫ్లేమ్‌లో అయితే పెట్టుకోవాలి. మంట అయితే పెద్దగా పెట్టకండి. ఎందుకంటే ఫాస్ట్‌గా మాడిపోతాయి ఈ మిల్ మేకర్ అనేవి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి కలిపి ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడే వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వండి. ఆ తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఉన్నాయి కదా! అవైతే వేసుకోండి. వాటర్‌తో కాదు ఓన్లీ రైసే ఏసుకోవాలి. ఒకవేళ ఇక్కడ మీరు నార్మల్ రైస్ వాడుతున్నట్టయితే నార్మల్ రైస్ కడిగి వేసుకోండి. నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు. బాస్మతి బియ్యం కాబట్టే మనం ముందు నానబెట్టుకోవాలి. మన నార్మల్ రైస్ అయితే మరీ మెత్తగా అయిపోతది. మనం అంతసేపు నానబెడితే. రైస్ వేసిన తర్వాత మంచిగా కలపండి. రైస్‌కి మసాలా అంతా మిక్స్ అవ్వాలి. అలా మంచిగా కలపండి ఒకసారి. ఒకసారి కలిపిన తర్వాత వాటర్ అయితే పోసుకోవాలి. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి వాటర్ అయితే పోసుకోండి. కొంచెం తక్కువనే పోసుకోవాలి. మరీ మెత్తగా అయితే అవ్వకూడదు. ఇక్కడ నేను 1 ½ గ్లాస్ రైస్ తీసుకున్నా కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ పోయకుండా 2 ½ వాటరే పోస్తున్నాను. ఎందుకంటే మరీ ఎక్కువ ఎసరు ఎక్కువైతే మరీ మెత్తగా అవుతుంది కాబట్టి. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాటర్ పోసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని పోసుకోవాలి. ఒకసారి మంచిగా కలిపి కుక్కర్ మూత అయితే పెట్టేయండి. మంట హై ఫ్లేమ్‌లో పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఆగండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి కుక్కర్‌లో ఉన్న ఎయిర్ అంతా పోయే వరకు ఆగండి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే కుక్కర్ విజిల్‌ని పైకి లేపుతారు ఎయిర్ అంతా పోవాలని. కానీ అలా అస్సలు చేయకూడదు. అన్నం అనేది అస్సలు ఉడకదు. కింద అంతా వాటర్ వాటర్ లాగా ఉంటది. కుక్కర్‌లో నుంచి వేరే గిన్నెలోకైతే వేసుకోవాలి. ఇదండి రెసిపీ. మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలానే మంచి వీడియోలతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు మళ్ళీ కలుద్దాం.